వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఇది మహారాష్ట్రలోని చంద్రపూర్లో జరిగింది. ఆర్యా భల్లావర్ ఈమె మహారాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్. హెడ్ కానిస్టేబుల్ జయంత్ భల్లావర్ కుమార్తె. 2002 నుంచి ఆశీష్ షెడ్మక్తో ప్రేమ సంబంధంలో ఉంది. ఆమె తండ్రి ఈ సంబంధాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన ఏం చెప్పాడంటే, నాకు అతని గురించి తెలుసు, అతను నీకు సరైన వ్యక్తి కాదు, అతనితో సంబంధాన్ని తెంచుకో అని. తానే నీకు మంచి అబ్బాయిని వెతికి పెళ్లి చేస్తానని. కానీ ఆర్య తన తండ్రిని తన సంబంధానికి అడ్డంకిగా భావించింది. ఆశీష్ సహాయంతో ఆమె 5,000 విలువైన విషయాన్ని తెప్పించింది. 2023 ఏప్రిల్ 25న ఆమె తన తండ్రి ఉదయపు మిల్క్ షేక్ లో విషం కలిపింది. ఆయన అది తాగి డ్యూటీకి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కుప్పకూలి మరణించారు. పోలీసులు దీనిని సహజ మరణంగా పేర్కొన్నారు. పోస్టు మార్టం జరగలేదు, కేసు మూసివేయబడింది. ఆ తర్వాత ఆర్య కారుణ్య ప్రతిపాదికన తన తండ్రి పోలీసు ఉద్యోగాన్ని దక్కించుకుంది. ఆశీష్ కూడా కానిస్టేబుల్ పోస్టుకు ఎంపికయ్యాడు. ఆమె ఆశీష్ 2025 చివరిలో వివాహం చేసుకున్నారు. తర్వాత దుష్ప్రవర్తన, చెడు ప్రవర్తన కారణంగా ఆశీష్ ని ఉద్యోగం నుంచి తొలగించారు. వారి వివాహం నిత్య కలహాలుగా నరకంగా మారింది. గత వారం కోపంతో ఉన్న ఆశీష్ రామ్నగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అంతా ఒప్పుకున్నాడు. ఆమె కోసం కష్టపడి చదివించి ఆశ్రయం ఇచ్చి రక్షించిన తన సొంత తండ్రిని ఆమె చంపేసిందని చెప్పాడు. అతని మరణానంతరం తనకు వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం కోసం కూడా ఆమె అత్యాశ పడిందని చెప్పాడు. ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులకు బదులుగా ద్రోహం చేసింది. చాలా సందర్భాల్లో చాలా మంది ఇలా బిహేవ్ చేస్తూనే ఉన్నారు. కానీ వాటికి సంబంధించి బయటికి రావడం లేదు. ఇలా సమాజంలో మహిళలు చేసే నేరాలు ఎందుకు పెరిగిపోతున్నాయి, ఎక్కడ తేడా ఉంది అనేది ఒక్కసారి ఆలోచించండి. అలాగే మళ్ళీ ఫస్ట్ వచ్చేసిందండి శాలరీస్ మిగిలిన వాటితోటి నిజంగా ఆర్ బాయ్స్ ఆర్థికంగా చాలా అతలాకుతలం అవుతుంది. ప్లీజ్ ఈరోజు మీ ఆర్థిక చేయూత మాకు చాలా చాలా అవసరం. సో ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.